నీ గ్రంథములో నుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతు ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద ఫస్ట్. ఆమేన్. యేసయ్యా ప్రైజ్. హల్లెలూయా. తండ్రి నీకు ఆరాధన, తండ్రి స్తోత్రం. ఇప్పుడు దాకా దేవుని కృపను బట్టి చక్కని పాటలు పాడి ప్రభువులు మహిమపరచడానికి ఉదయగాను దేవుడు కృప ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన, తండ్రి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఉదయగాలం మనం కలిసి ప్రార్థన ఇస్తున్నాం, ఆరాధన ఇస్తున్నాం, సుదేస్తున్నాం. ఇది మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం. పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు, సుధించినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహించడం ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని చేస్తున్నాం. కాబట్టి ఇంక్రీస్ అవుతాయి. జీవజల నదులు ప్రవహించడం తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతున్నారు, ఇంక్రీస్ అవుతుంది. నా పట్ల మీ పట్ల ప్రభువు కూడా అదే కోరుతాడు, యేసయ్య కూడా అదే కోరుతున్నాము. జీవంగా దేవుడు అదే కోరుతాడు, ఆశీర్వాదాలు అధికంగా అనుభవించాలి. ఇప్పుడు ఆశీర్వాదం అధికంగా అనుభవించాలని కోరుతున్న వారు తప్పకుండా రోజు చెప్పారు, వారందరూ ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. రాలేని వారు ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. వచ్చిన వారు ఆత్మ నుండి జీవదలు యేసువల్ల అధికంగా ప్రవహించాలి. కాబట్టి ఆశీర్వాదాలు గొప్పగా అనుభవించాలని, సంతోషం గాని, సమాధానం గాని, నెమ్మది గాని, ఆరోగ్యం గాని, పరిశుద్ధ జీవితం గాని, సాధన అందరాలను జయించుకొని బ్రతకాలని కోరుతున్న ఏ మనిషి అయినా సరే, భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే పరిగెత్తుకొని ప్రియులారా ప్రభు దగ్గరే దేవుని సన్నిధిలోనికి క్రీస్తు దగ్గరికి రావచ్చు అన్నమాట. జీవగల దేవుని దగ్గరకు రావచ్చు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమైన యేసు నిలిచి, ఎవడైనాను దప్పిగోనిన ఎడల నన్ను అయోధ్యకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. దప్పి తీర్చుకోవాలి. దప్పి ఉన్నవారు దప్పితో దాహంతోనే ఉండాల్సిన అవసరం లేదు. దప్పి ప్రభు ఆ దాహం ప్రభు తీర్చినాక, ఆత్మదాహం ప్రభు తీర్చినాక ఆశీర్వాదాలు అనుభవించాలని ఆ కోరిక జీవంగా దేవుడు తెరిచినాక సంతోషం, సమాధానం, పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని చిత్తం చేసుకొని బ్రతకాలి అని ఆ కోరిక జీవగాన్న దేవుడు నెరవేర్చినాక అంతే. కాబట్టి దాని కొరకు పిల్లల ప్రభు దగ్గరకు రావాలి. నా యొద్దకు వచ్చి అని రాయబడింది. నా యొద్దకు రావాలి, నా యొద్దకు రావాలి. స్తోత్రం. అంటే ప్రభు దగ్గరికి రావాలని లాగా దప్పి తీర్చుకోవాలి, ఆత్మదాహం తీర్చుకోవాలి. ఇంకా నా యొద్ద విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి ఆశీర్వాదం పూర్ణుడైన క్రీస్తువును తండ్రి ఏం చేస్తాడు? వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మనలో నాకు తెలుసు. ఆశీర్వాద పూర్ణ క్రీస్తు మనలో, మీలో, నాలో ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆశీర్వాదం ఎలాగ అనుభవిస్తే, ఎక్కడి నుండి అనుభవిస్తుంది? క్రీస్తు ద్వారా అనమాట. క్రీస్తువులో ఆశీర్వాదం. ఇప్పుడు తండ్రి క్రీస్తును ఎక్కడే
ఎక్కడ తీసుకొని పెట్టారు? తండ్రి ప్రియులారా, క్రీస్తును మనం ఆత్మలో మీ హృదయంలో నాటేస్తామన్నమాట. కొత్త జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంది? క్రీస్తు అన్నమాట ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం సత్యం అర్థం చేస్తుంది, నీలోనే ఉంది అనమాట. నువ్వు రక్షణ పొందిన స్థాయిలో ఉంటే నీలోనే ఆశీర్వాదం, అన్లిమిటెడ్ ఆశీర్వాదం నీలోనే ఉంది అనమాట. ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే నీవు ఇన్నాడు పుట్టిట్టు తెలియాలి ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం అంటే అక్కడని ఇక్కడని అన్నెళ్ళగా ఉన్నప్పుడు ఓకే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆశీర్వాదం పిల్లరా నేర్చుకోవాలి. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. సత్యం అన్నమాట. కొన్నిసారి మనకు అర్థం కాదు, కానీ గ్రహించాలి. పరిశుద్ధాత్మ సహాయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రిల్లర మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం దూరం కాదు, హీలింగ్ స్వస్థ దూరం కాదు, సంతోషం సమాధానం పరిశుద్ధ దూరం కాదు. ఆశీర్వాద పూర్ణ క్రీస్తు నీలో నాలో ఉన్నాడు నిజమే. కాబట్టి ప్రియులరా, ప్రతిరోజు జీవజల నదులు కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ప్రవహించాలి. దానిలో కొందరు ఇంక్రీస్ అవుతుంది, కొందరు తగ్గిపోతారు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉంది? జీవజనంలో మీ ఆత్మ నుండి ప్రవహించే విషయంలో నువ్వు తక్కువ స్థాయిలో ఉందా, లేదంటే ప్రతిరోజు ఇంక్రీస్ అవుతుంది? పరిస్థితి ఎలా ఉంది? రియల్ అనమాట, రియల్. కాబట్టి ప్రియులారు మనం చూడవచ్చు. కాబట్టి జీవితంలో అదేంగా మన ఆత్మ నుండి ప్రవహించాలంటే కోరిక కావాలి, సభన కావాలి, పట్టుదల కావాలి, స్ట్రాంగ్ నిర్ణయం మనకు అవసరం. కాబట్టి మనం చూడవచ్చు, పాత నిబంధనలో ఇస్సాక్ అనే వ్యక్తి మనం చూడవచ్చు. అబ్రహాం ప్రార్థన చేసి ప్రార్థన చేయడం మాత్రం కాదు, దేవుడు దానికి ముందే వాగ్దానం ఇచ్చామన్నమాట. నీకు చక్కని కుమారుని అనుగ్రహిస్తామని వాగ్దానం అనుగ్రహించాడు. కాబట్టి కుమారుడు జీవగణ దేవుడు అనుగ్రహించాడు. వృద్ధాప్యంలో అనుగ్రహించాం. ఏదైనప్పుడు కూడా చిక్కని కుమారుడు వచ్చాం. అబ్రహాం కూడా అందులో చాలా ఇస్సాకును ప్రేమించాం. కాబట్టి తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని మనం ప్రేమించాలి. అది పాపం కాదు. దేవుడు గర్భం వల్ల యెహోవా ఇచ్చిన శాస్త్రీయ బహుమానం చేతిలో వచ్చిన తర్వాత కూడా దాన్ని కేర్ చేసుకోవాలి, ప్రేమించాలి, మంచిగా చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకును చక్కగా చూసుకున్నామన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులుగా దేవుడు మీకు ఇచ్చిన కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, చక్కగా చూడాలి, కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? అదే పిల్లలు నిన్ను కూడా కేర్ చేస్తున్నట్టు, నిన్ను కూడా పోషిస్తున్నట్టు, నీకు కూడా ఓదార్పుగా ఆ పిల్లలు బ్రతకతారు అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన గర్భంలో మెహోల్సిన శాస్త్రీయ బహుమానంగా మనం చూసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దాని మీదే దృష్టి ఉండాలి. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నా కొరకు కాదు, ఈ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నా కొరకు మీరు ఏడ్చుకో అవసరం లేదు, నా కొరకు కాదు, ఈ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నాను, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాను, నిజంగా ప్రార్థన చేస్తున్నాను, నిజంగా తండ్రితో హెవెన్లీ ఫాదర్తో మాట్లాడుతున్నారు. ఇలాగుండే నీవు ఎందుకు బాధపడాలి? నీకుంటే ఎందుకు బాధపడాలి? ఇంకెందుకు టెన్షన్తో ఉంటారు శ్రోతలు. కాబట్టి ప్రార్థన విశ్వాసంతో నిజంగా వాగ్దానాలు పట్టుకొని చేయాలి అన్నమాట. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి నీ ప్రార్థనలో నుండి నీ పిల్లలు హెచ్చిపో శ్రోతలు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, వారిని దీవించాలి, వారిని సరైన మార్గంలో నువ్వు నడిపించాలి. బాధ్యత ఉంది అనమాట. కాబట్టి దేవుడు అన్ని చూస్తాడని కాదు, దేవుడు చూస్తాడు, కానీ మనకు కూడా బాధ్యత ఉంది అనమాట. కాబట్టి మనం కూడా తగిన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి, సరైన బోధ చెప్పి వారు నడిపించాలి. బాధ్యత ఉంది అనమాట తల్లిదండ్రులకు. కొందరు తల్లిదండ్రులు చేస్తారేమో, కొందరు తల్లిదండ్రులు భయపడి చేయలేదు. చేయాలి.
ప్రేమతో బోధించాలి. వారు గౌరవించుకొని వారిని నేర్పించాలి, బోధించాలి, సత్యంలో నడిపించాలి. అదే ప్రేమ అన్నమాట. కొందరు నా పిల్లలు ఏ దారిలో వెళ్ళినా పర్లేదని అలాగనే బ్రతుకుతారని. అలా ఉండవు. పిల్లలు మన ప్రేమతో వారిని సలుగులు చెప్పాలి, అడ్వైస్ చేయాలి అన్నమాట. కొందరికి నచ్చలేదు, నచ్చినా నచ్చకపోయినా జిమ్మట్లు ప్రేమతో చెప్పి వారు దేవుని మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రియులారా మనకు ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తుంటే అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే తన కుమార్ని దేవుని యొక్క త్రోవలో నడిపించాలని, దేవుని యొక్క త్రోవలో నడిపించాను. ఇక మనం చూడొచ్చు, ఇస్సాకు కొరకు అబ్రహాం ఆలోచన చేశారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన గాని ఇస్సాకు ప్రియులారా, ఇస్సాకు ఏదైనా తర్వాత తనకు సాటి అయిన సగారి కావాలని ఆ సమయం వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అబ్రహాము తీసుకున్నామన్నమాట, స్పందించామన్నమాట. దాని కొరకు ప్రయత్నం చేశామన్నమాట. దాని కొరకు ప్రయత్నం చేశాం. ప్రార్థన మాత్రంగా దాని కొరకు మరొక కూడా చేస్తామన్నమాట. కాబట్టి దేవుడు తన కోరినట్టు ప్రార్థన చేసుకొని తన దాసుని పంపించాం. దేవుడు సవలపరిచాము. దేవుడు సవలపరిచాం. ఒకటి, నీ కుమారుడు నీ కుమార్తె ఒకవేళ పెళ్లి వయసు వచ్చిందేమో ఇస్సాకలా ఇప్పుడు యేసునామంలో ప్రార్థన చేసుకొని వర్క్ చేయాలి. దేవుడే దేవుడు తీసుకొని వస్తాడని మాత్రం ఆలోచన చేయలేదు. అలాగే ఆలోచన చేయలేదు. దేవుడే తీసుకొని వస్తాడు అంటే ఇంటిలో ప్రార్థన చేసుకొని అక్కడ ఉండేసాడు. కానీ మనం చూడవచ్చు, వ్యక్తులను పంపించినట్టు మనం చూడవచ్చు. ప్రార్థన చేసి పంపించాము. స్తోత్రం. కాబట్టి మనం చేయాల్సిన కూడా మనం చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం సరిపోవడం లేదు. దానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇస్తాడు. అందుకొరికి మనం ప్రార్థన చేయడం మాత్రం సరిపోలేదు, ప్రార్థన చేయాలి. దేవుడు స్వరం కూడా ప్రార్థనలో వినాలి అనమాట. మీకు చాలా సగంలో ఆగుతుంది. ప్రార్థన చేసిన మంచిది. మనం మన స్వరాలు తండ్రితో తెలియపరిచిన మంచిది. కానీ ప్రభు కూడా మాట్లాడతాం, ఇలాగే చేయము అలాగే చేయమని ప్రభు మన హృదయంలో ప్రేరేపణ ఇస్తాడన్నమాట. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని మీతో చెప్పడం లేదా? ఒకవేళ చెప్పి ఉండే చెప్తారు తప్పకుండా, దానికి లోబడి ముందుకు వెళ్ళాలి. అదే పరిశుద్ధాత్మక ఇన్స్ట్రక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడ్వైస్ ఇస్తాడు. దాన్ని ఫాలో చేయాలి. దాన్ని ఫాలో చేస్తున్నప్పుడు ప్రియులారా ఆశ్చర్యకార్యాలు మిరకులు మనం చూడవచ్చు. కాబట్టి అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకొని దాసుని పంపిస్తాం. చక్కని సాటైన సహారి జీవగల దేవుడు ప్రార్థన ఆలమించి అనుగ్రహించాం. తండ్రి ప్రార్థన తల్లిదండ్రులు ప్రార్థన చేశాం. దాన్ని బట్టి చక్కని సాటి ఆయన సహారి తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా, తల్లి యొక్క ప్రార్థన ద్వారా తండ్రి యొక్క ప్రార్థన ఆలగించి దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి సంఘం ఒక ప్రార్థన ఆలగించి కూడా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసిగిపోవద్దు అనమాట. ప్రార్థనలో ప్రియులారా మనం విసిగిపోవద్దు. అబ్రహాం విసిగిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రెబెక్కను జీవగల దేవుడు నాకు చేసింది. రెబెక్క వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు చాలా ఓదార్పు పొందామన్నమాట. ప్రేమ పొందాం. రెబెక్క మాత్రం కాదు, ఇస్సాకు మాత్రం కాదు, రెబెక్క కూడా ప్రేమ పొందాం, ఆదరణ పొందాం. అదే కుటుంబ జీవితంలో అదనమాట. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. అక్కడే సంతోషం ఉంది. అది పరలోక తండ్రి ప్లాన్ చేసిన దానిమాట. సంతోషం ఉంది, అక్కడే ధైర్యం ఉంది, బలం ఉంది, ఆశీర్వాదాలు ఉంది. తరతరాలు కూడా ఆశీర్వాదాలు కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకొని బ్రతున్నప్పుడు దేవుడు దీవించి అది కొనసాగించబడతాయి అన్నమాట. అదే ఆదికాండములో మనం చూడొచ్చు, మొదటి అధ్యాయంలోనే మనం చూడొచ్చు. ఆశీర్వాద పూర్ణ తండ్రి పురుషునిగా స్త్రీనిగా దేవుడు నిర్మించాం, వారిద్దరిని దీవించాం. మనం చూడవచ్చు. రెండవ అధ్యాయంలో మనం ప్రియులారా మనం చూడవచ్చు, మన దేవుడు వారిద్దరిను కలిపామన్నమాట. ఇద్దరును కలిపాం. దేవుడు ఇద్దరును జతపరిచామన్నమాట. దేవుడు కలుపు. దేవుడు వారిని బ్లెస్ చేశారు. వారు ఒకరొకరు ప్రేమించారు. దాని రిజల్ట్ ప్రియులారా మనం చూడవచ్చు.
ఆదికాండం 4:1 మనం చూడవచ్చు. ఆదాము హవ్వ వారి మధ్యలో ప్రేమ అనురాగం కాబట్టి దాని రిజల్ట్ ప్రియులారా ఆదికాండం 4:1 మనం చూడవచ్చు. చక్కని వారిని జీవంగా దేవుడు విశాలం అదే గర్భఫలం అదే కీర్తనలు 127 అదేమో 3వ గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం. అలాగే ప్రియులారా ఆమె ఇంక్రీస్ అవ్వాలన్నమాట, విస్తరింపడాలి. అది దేవుని చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు అబ్రహాం ప్రార్థన చేసాం, పంపించాం, దాసుని పంపించాం, దేవదూత కూడా ముందు వెళ్ళి హెల్ప్ చేశాం, దేవుని దూత కూడా ఆ పరిచర్యలో సహాయం చేశాం, ఆ మిషన్ లో సహాయం చేస్తుంది. కాబట్టి సకని సాటి అనే సహారి దొరికింది, వారిద్దరం ఆనందించాం, సంతోషంగా బ్రతికాం. అనగానే 20 సంవత్సరం కానీ పిల్లలు లేదు అనుభవం. కానీ ఇసాకు వెనుకపోలేదు. ఎందుకంటే నేను నమ్ముతున్నా తండ్రి నుండి నేర్చుకొని ఉండొచ్చు. తండ్రి ఒక ఎగ్జాంపుల్ ఉంది అబ్రహాం. ఇక్కడ అబ్రహాము ప్రార్థన సుధులు ఆపలేదు. సోదరు ఎన్ని రోజులైనా సరే ఆ దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడని విశ్వాసంతో సుధులు ప్రార్థన ఆపలేదు. ఎలా ఉంది మన పరిస్థితి? సుధులు ప్రార్థన ఆరాధన ఆపిన స్థాయిలో ఉన్నారా, లేదంటే ప్రార్థన సుధులు నువ్వు చేసుకోని స్థాయిలో ఉన్నారా? ఎలా ఉంది మన పరిస్థితి? వాగ్దానాలు మనం నమ్మాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు సహనం లేని వారు ప్రార్థన ఆరాధన సుధులు మధ్యలో వదిలేస్తారు. ఓర్పు సహనం లేదు అని దానికి రుజువు అనమాట. కానీ అబ్రహాం మనం చూసినట్లయితే దేవుని స్వరం విన్న అబ్రహాము ప్రార్థన ఆరాధన సుధులు మాత్రం అప్పడం లేదు. అప్పుడు సుధించుకొని ఆరాధించుకొని స్తోత్రం. కాబట్టి మెరకల్ సంధానం అనే చేతిలో జీవం కలిగిన దేవుడు అనుగ్రహించాము. ఇప్పుడు ఇస్సాకు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, రెబెక్కా జూదమ్మలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా సేమ్ మెథడ్ వాడుకుంది. అబ్రహాం లాగా ఇస్సాకు కూడా తన భార్య కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి జీవం కలిగిన దేవుడు ఆరోగ్యించాడు. మిరకలు సంతానం అంటే కవల పుల్లలే చేస్తాను అనమాట. ప్రార్థనలో అంటే డబుల్ బ్లెస్సింగ్, డబుల్ పోర్షన్, డబుల్ బ్లెస్సింగ్ దేవుడు ఒకసారి ఇచ్చేసాడు. దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేసిన వారికి తప్పకుండా జీవం కలిగిన దేవుడు డబుల్ బ్లెస్సింగ్ కూడా ఇవ్వడానికి జీవం కలిగిన దేవునికి సాధ్యమైంది. అదే అడుగు వాటినట్టుగా ఊహించి వాటినట్టుగా ఎక్కువ ఇస్తాను. సరే, కాబట్టి ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేసిన వ్యక్తి, స్తుతించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, పరిస్థితులు చూసుకొని వెనకకు ఉండే వ్యక్తి కాదు. కాబట్టి మనం చూడవచ్చు తన మృదువులో ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఫిలిష్తీయులు వచ్చి ఎన్నోసారి తన త్రోవిన బావి, తనకు దేవుడిచ్చిన బావి ఉంది. ఆ బావి మట్టితో దాన్ని క్లోజ్ చేయడానికి దాన్ని ఆశీర్వాదాలు ఇస్సాకు అనుభవించుకున్న ఎన్నోసారి ఫిలిష్తీయులు ప్రయత్నం చేశాం. కొన్నిసారి తన బావిలో మేము మూసేసామన్నమాట. కానీ ప్రియులారా మనం ఏం చేశారు? ఇస్సాకు ఏం చేశారు? కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నీవు నేను కూడా ఏం చేసుకోవాలి? పాత దేవునిలో ఉన్న భక్తులైనా సరే బావిలు శత్రువు ఇచ్చి చాలాసారి మూసేస్తున్నప్పుడు కూడా నిరాశ చెందలేదు, బాధతో ఉండలేదు. ఇక నేను ఆశీర్వాదం పొందడం దేవుని చిత్తం కాదని అనుకోలేదన్నమాట. ఇస్సాకు గ్రహించాను, దేవుని యొక్క దీవెనలు నేను అనుభవించాలి, అంతే. నేను అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి, నా తరాలు అనుభవించాలి. కాబట్టి ఇస్సాకు మంచి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. విసిగిపోలేదు, నిరాశ చెందలేదు. శత్రువులు వచ్చి మూసేస్తున్నప్పుడు నిరాశ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? శత్రువులు వచ్చి నీ ఆశీర్వాదం అనుభవించకుండా అడ్డుపడుతుందా? ఎలా ఉంది మీ పరిస్థితి? శత్రువులు వచ్చి దయ్యాలు, శత్రువు మనుషులు కాదు కానీ. కాబట్టి అవిశ్వాసం కావచ్చు, అనుమానాలు కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఫియర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, అలాంటి వచ్చి నీ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా ఆపేస్తున్న పరిస్థితిలో ఉందా? ఉండే నువ్వేం చేయాలి? ఇస్సాకు ఏం చేశావు? మరలా త్రోవేసామని
ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళారు. ఏదైనప్పుడు కూడా ప్రియులరా మరలా తృవ్యం తన ప్రయత్నం ఆపలేదు. ఆశీర్వాదాలు అనుభవించాలి అంది. ఇప్పుడు దాని కొరకు తన కూడా ప్రయత్నం చేశామన్నా, కష్టపడామన్నా, ఇసుకపోలేదు, నిరాశ చెందలేదు. మీ పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదం అనుభవించే విషయంలో నిరాశ చెంది ఇంకా అది నా వల్ల కాదు అని నువ్వు అలాగ అనుకుని ఉన్నారు. అలాగ అనుకోవద్దు. దేవుని కృపలో ఆశ్రయించుకొని నువ్వు మరలా తరువాలి. అంటే ఎక్కువ తరువాలి అంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి, ఎక్కువ నువ్వు వాక్యం పోయించాలి, ఎక్కువ నువ్వు స్తుతించాలి. ఇలా కొత్త జన్మించిన మన ఆత్మలో ఉన్న బావి, రక్షణ బావి బెల్ మనలోనే ఉంది, మీలోనే ఉంది. కొత్త జన్మించిన రక్షణ బావి ప్రియులారా మనం చూసినట్లయితే మనలో ఉంది, మీలో ఉంది అనమాట. మీ ఆత్మలో ఉంది. జీవదన్నదలు సమృద్ధి ఉంది అనమాట. కానీ అది బయటకు నీవు నమ్మకంగా ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకం ఉండే నువ్వు అధికంగా ప్రతిరోజు బయటకు తీసుకుని జీవదన్నదలు మీ ఆత్మ నుండి హృదయం ద్వారా, ప్రాణం ద్వారా, మీ శరీరం ద్వారా, మీ నాడి నరం ద్వారా అంతా కూడా మీ సెల్స్ అంతా కూడా పరిశుద్ధాత్మదవుడు వాడుతూ ఆ పరిశుద్ధాత్మది మన ఆత్మ నుండి ప్రవేశించమాట, సత్యం మాట. అదే మన యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడిన యేసుక్రీస్తు నుండి శక్తి ప్రవహించాము, దేవుని శక్తి ప్రవహించాము. పరిశుద్ధాత్మ నింపబడిన పేతురు నడిచినప్పుడు దేవుని శక్తి ప్రవహించాము. అదే అనమాట మన గురించి కూడా అదే కోరుతాం. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మలో దేవుని శక్తిను బయటకు ప్రతిరోజు నీవు తీసుకొని రావాలి. కాబట్టి నువ్వు త్రువ్వాలి అనమాట. వేరే మార్గం లేదు. త్రువ్వాలి, కోరిక ఉండాలి, ఆశతో ఉండాలి, సమయం గడపాలి. జీవగలన దేవునితో ప్రార్థనలు, ఆరాధన, సూర్యుల్లో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు ఇది బయటకు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎంతగా రిలీజ్ అవుతున్నప్పుడు అంతగా నువ్వు ఆశీర్వాదం అనుభవిస్తుంది. నీవు మాత్రం కాదు, నీ దగ్గర వచ్చిన వారు కూడా తప్పకుండా దేవుని అనుభవిస్తుంది అనమాట. తప్పకుండా ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అలాంటి వ్యక్తుల దగ్గరే ప్రజలు తప్పకుండా పరిగెత్తుకొని వస్తారు. అది దేవుడు పెట్టిన ఒక నియమం అనమాట. జీవదలందరూ ప్రవహించినప్పుడు పరిగెత్తుకొని వస్తుంది. కాబట్టి ప్రజలు రాలేదు అని మనం బాధపడడం కాదు. జీవదనం నది ప్రవహించే విషయంలో మనం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. ప్రజలు ఆటోమేటిక్ దేవుని చిత్తం వారు ఆటోమేటిక్ గా చేస్తారు అనమాట. ఇప్పుడు మనం ఫోకస్ జీవదల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుందా లేదా దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. జీవదల నదులు ప్రవహిస్తుందా లేదా, దేవుని శక్తి ప్రవహిస్తుందా లేదా, దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తుందా లేదా దాని మీద మనం ఫోకస్ చేయాలి. మనమేమో బయట ఫోకస్ చేస్తున్నామేమో, దీని మీద మనం ఫోకస్ చేయాలి. జీవదల నదులు ప్రవహించినప్పుడు ఆ మెసేజ్ ఏ విధమైన సరే దేవుని చిత్తమైన వారు తప్పకుండా వారు వింటారు. మరి ఏ విధమైన సరే ఆ మెసేజ్ వారి శిబిలో వెళుతాయి అన్నమాట. బాధపడాల్సిన ఏ విధమైన వెళ్ళతే అందుకు జీవితం మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మెసేజ్ తప్పకుండా దేవుని చిత్తమైన వారు వింటారు. తప్పకుండా దేవుడు కృప అనుగ్రహిస్తుంది. అంతే ఎవరో ఒకరు చెప్తారనమాట. ఆమె ఆగలేదు, ఎవరో ఒకరు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫోకస్ చేస్తాం. జీవోదన్నలు పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మ నుండి ప్రవహించున్నాం. ఇప్పుడు ఈసారి మరలా త్రవ్యాం అనమాట. చాలా సరి శత్రువు వచ్చి అడ్డుపడియాను, చాలా సరి మూసేసాను, విసిగిపోలేదు. మరలా త్రవ్యాం అనమాట. మరలా నది బయటకు నీళ్లు బయటకు తీసుకొని వచ్చామన్నమాట. చూడండి అలాగే మనం కూడా పట్టుదలతో ఉండాలి. పట్టుదల తీర్మానంతో నేను ఆశీర్వాదం అనుభవించాలి. నేను ఇద్దరులకు దివ్యనగరం ఉండాలి. మీరు ఆశీర్వాదం అనుభవించాలి. అదే దేవుని చిత్తం. సమృద్ధి ఆశీర్వాదం అనుభవించాలి. కొద్దిగా కూడా కాదు, మీరు సమృద్ధి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. మీ గిన్నె నిండి పొరలాలి. స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ నిండి పొరలాలి. నీవు అనేకులను దీవించాలి. ఇది రెండు దేవుని చిత్తం. నీవు దీవించబడడం, నీ ద్వారా అనేకులు. కాబట్టి దేశాలు కూడా దీవించబడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి హై పోలింగ్ అనమాట. దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనదన్నమాట. కాబట్టి వీళ్ళలో మనం నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్మతో, పోలీసులతో, ఏసయ్యతో అని నమ్మకం ఉండాలి. కాబట్టి మనం శరీర ఆశలను ప్రార్థన ద్వారా జయించాలి. లెస్ట్ స్పిరిట్ ఒకటి దాన్ని జయించాలి. విరాసనం
నిద్రాశ, శరీరాశ, జీవితంలో ప్రార్థన ద్వారా జయించాలి. వేరే మార్గంలో వాక్యం గర్గం ద్వారా జయించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది ఆగుతాయి మనం దురాశ. దానిని పరిశుద్ధ గ్రంథములకు నేర్పిస్తుంది. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా, శక్తి ద్వారా దాన్ని చంపేసుకోవాలి, అనుదిని చంపేసుకోవాలి అన్నమాట. అలా ఉండేనే బ్రతుకుతాయి. ఒకటి ఎలా ఉంది మన పరిస్థితి, ఎలా ఉంది? శరీరాశను, నేతరాశను, జీవడంబాన్ని ప్రార్థన ద్వారా మనం చంపేస్తున్నామా, లేదని అది మనల్ని పట్టేస్తున్న స్థాయిలో ఉన్నారా? ఎలా ఉంది? ఒకటి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అనుదినం ప్రతిరోజు చంపేసుకోవాలని పరిశుద్ధమే. ప్రతిరోజు అనమాట. భూమిలో బ్రతినంత కాలం చంపేసుకొని బ్రతకాలి శరీర క్రియలను. అంటే సిన్ఫుల్ న్యాచురల్ దాన్ని చంపేస్తున్నామా, లేదంటే వదిలేస్తున్నామా? మరి ప్రతిరోజు నమ్మకంగా ప్రేరేపిస్తారు. ఒకరోజు ప్రేక్ష సరిపోలేదు. ప్రతినంతకాలం యేసుతో మాట్లాడాలి. ప్రతినంతకాలం ప్రభు స్వరూపిణి నడవడం నేర్చుకోవాలి. కాబట్టి దానిలో చక్కని ఉదాహరణ ప్రియులారా పోసిన పౌలు కూడా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:18 రాయబడింది. నేను మీ అందరికంటే ఎక్కువ నేను భాషలో మాట్లాడుతున్నాను, ఆత్మలో ప్రార్థన చేస్తాను. మీ అందరికంటే ఎక్కువ. దానికి అర్థం ఏంటి? అందరికంటే ఎక్కువ రక్షణ బావి నుండి జీవదనములు ఎక్కువ బయటకు తీసుకొని వచ్చాము. ఈ ప్రార్థన ద్వారానే, సుధీల ద్వారానే, వాక్యం ద్వారానే సాధన. ఒకటి మనం కూడా చేయాలి. మన సమయం అనమాట. ఒకటి కొత్త జన్మ మన ఆత్మ నుండి జీవదనందరూ అదేగా తీసుకొని వచ్చినట్టు దేవుడు మన కృప అనుగ్రహించాక దేని మీద మనం ఫోకస్ చేయాలి. సాతానుకు తొందర మీద చెప్పు దానికి అంటే జీవదనందరూ ఆత్మ నుండి బయటకు రావద్దు. బయటకు వచ్చి ఉంటే సాతాను నేను ముందు నిలబడలేదు. ఒక పరిశుద్ధాత్మ మరియు మన ఆత్మ నుండి ప్రవహించాలి, జీవదనందరూ ప్రవహించాలి. ఈ విషయంలో మనం ఫోకస్ చేయాలి, మనం కోరుకోవాలి, తబనత ఉండాలి. యేసుక్రీస్తుడు అదే కోరి, యేసుక్రీస్తుడే అదే చెప్పు. అదే మన పెంతెకోస్తు పండుగ రోజే అదే చూస్తుంది. పెంతెకోస్తు పండుగ రోజు అదే చూస్తున్నాం. 120 మంది దాహం కలిగిన వారు కోరికతో ప్రభు మాటను బట్టి వారు ప్రార్థన చేశాం, శుద్ధించాం, కలిసి ఉన్నాం. అందరినూ దేవుడు ఆత్మ అవుతుంది. అందరూ ఆత్మ నుండి జీవదనలు ప్రవహించారు. కాబట్టి జీవగణ సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించే గుంబాన్ని మాట. దేవునికి స్తోత్రం. జీవగణ సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, పరిశుద్ధాత్మ నదులు ప్రవహించే గుంబాన్ని మాట. అదే జీవంగా వెళ్ళిన సంఘం. ఆ సంఘం దగ్గరే ఎవరైతే విషయంలో అయితే వారు బ్రతుకుతారనమాట. ఆశతో వచ్చినట్లు కోరికతో నాకు పుస్తకం కావాలని, నాకు ఆశీర్వాదం కావాలని, నన్ను బలపరచమని, నన్ను తాకుమని, నన్ను కూడా అభిషేకించమని కోరికతో ఎవరైతే వస్తారో వారు తప్పకుండా దీవెన అనుభవిస్తారు. కాబట్టి కోరిక అవసరం, దాహం అవసరం. ఈ విషయాలు మనం చూడవచ్చు. దాహం ఇలా మనకు కూడా దాహం దేవుడు అనుగ్రహించిన దాహం ఉండేని దాహం కొందరికి ఎక్కువ దాహం ఉండవచ్చు. దాహం ఉండాలి, కోరిక ఉండాలి. స్తోత్రం. లేదు అంటే చిన్న చిన్న విషయం చాలు ఆశీర్వాదాలు అనుభవించకుండా మధ్యలో ఆగిపోతాయి అన్నమాట. చాలా మధ్యలో ఆగిపోతాయి ఆశీర్వాదాలు అనుభవించకుండా. అని ఎక్కువ దాహం కలిగిన వారు మాత్రం తప్పకుండా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. వారు ఎందుకంటే వారు ముందుకే వస్తారు. ఎక్కువ దాహం కలిగిన వారు ముందుకే వస్తారు, వారు వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే దాహం వారిని ముందుకు నడిపిస్తుంది. ఆత్మ దాహం వారిను సమస్యలు చూసి వారు ఉండలేదన్నమాట. అడ్డుకు ఇప్పుడు మనం చూడొచ్చు, రక్తస్రావంతో ఉన్న స్త్రీ అనేక వైద్యుల దగ్గర వెళ్ళే కానీ స్వస్థత లేదు. కానీ ఆమెకు దాహం, ఆమె కోరిక, ఆశ, నేను స్వస్థ పొందాలి. యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు. యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరుస్తున్నారు. అప్పుడు అది కావాలి అంతే. కాబట్టి ఆడంగాలు ప్రజలు అడ్డుగా ఉన్నాయి అనగా ఆమె వచ్చేసారనమాట. రక్తస్రావంతో ఉన్న వారిని దూరంగా పెడతారన్నమాట. ఆయన కానీ ఆమె ఆ ఆచారాలు కానీ అదేమీ పట్టించుకోలేదు అన్నమాట. నాకు స్వస్థ కావాలని, మీరు ఉన్నా సరే నాకు విడుదల కావాలి, ఆ కోరికతో నేను మీరు ఉండాలన్నమాట. కొందరేమో ప్రజలను చూస్తారు, వారి మధ్యలో ఆగిపోతున్నారు. కొందరేమో ఏ వ్యక్తిని చూస్తారు, వారు ఉన్నారు. కొందరు స్తోత్రం, నాన్న రక్షణ పొందలేదు, లేదని నా అమ్మ అడ్డుపడతాను, లేదని ఫలానా బ్రదర్స్ అడ్డుపడతాను, లేదని ఫలానా
చుట్టాలు పడుతుంది, స్నేహితులు రకరకాల వ్యక్తులు మన ముందు వస్తారు. కానీ ఈ జీవగల దేవునితో సహవాసములు మాత్రం ఇది మనం చూడవద్దు. జీవగల దేవునితో సహవాసములు మనుషులను చూడవద్దని. మనుషులను చూస్తున్న వారు ఆగిపోతుంది, ఆడంగాలు చూస్తున్న వారు ఆగిపోతాయి. కాబట్టి ప్రభువుని చూడాలంటే, క్రిస్తువుని చూడాలి, జీవగల దేవుని చూడాలంటే, దేవుని పులిపోందన్న మనం దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనుషులు కాదు. దేవుని కంటే మనుషులకు కొందరు ఇంపార్టెంట్ ఇస్తారు, వారి మధ్యలో ఆగిపోతారు. చూడండి, చాలా మంది ఆగిపోయినట్టు. ఎందుకంటే దేవుని కంటే మనుషులు భయపడుతున్న వారి మధ్యలో ఆగిపోతారు. కానీ దేవుని పులుపు ఇచ్చిన వారు దేవుని చూసుకోవాలి, ముందుకోవాలి అంతే. వేరే మార్గం లేదు. అందరికి అర్థం అవ్వాలి లేదు. అబ్రహాం ఎలా చేస్తాం, దేవుని పులుపు వచ్చినప్పుడు ఎవరితో అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది హై కాలింగ్ అనమాట. కోర్స్ దేవుని పులుపు ఉన్నతమైన పులుపు, దానికంటే పులుపు లేదు. దేవుని పులుపు వచ్చిన వారు పులుపుకు తగినట్టు ముందుకోవాలి. ఇంకా దానికంటే గొప్ప పులుపు కొరకు కొందరు వేచి ఉన్నారని వారే నిరాశ బాధ వస్తారు. దేవుని పులుపు వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను ఎవరైనా గొప్ప పిలుస్తారని కొందరు అనుకున్నారని వారు నిరాశ బాధ వారికి వస్తారు. కానీ ఎందుకంటే దేవుని పులుపు ఇంత గొప్పదని అర్థం చేసుకోలేని పరిస్థితి. దేవుడు ఎంత గొప్పవాడని, దేవుని పులుపు ఉన్నతమైనది. మరి పౌలు గ్రహించామని దేవుని పులుపు పిలుపులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూడవచ్చు. ఉన్నతమైన పులుపు ముందుకొరకే పౌలు గ్రహించాం. ముందుకొరకే ప్రియులరా, ముందుకు వెనక చూడడం లేదనమాట. అంటే దేవుడు ఎంత గొప్పవాడని, దేవుని పులుపు ఉన్నతమైనది మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు అబ్రహాము పులుపుకు తగినట్టు పరిగెత్తుకొని ఉంది. అందుకొరకు ఏమైంది, ఇస్సాకు దీవించబడాం. ఇస్సాకు మాత్రం కాదు, యాకోబు దీవించబడాం. వారి తరతరాలు దీవించబడాం. ఇప్పుడు దేవుని పులుపు కొరకు నీవు నేను నిలబడుతున్నప్పుడు, దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, దాన్ని పట్టించుకొని బ్రతున్నప్పుడు నీవు నీ పుల్లలు కూడా దేవుని అనుభవిస్తాయి. ఇప్పుడు దేవుడు మనం గ్రహించాలి దేవుని పులుపు గొప్పదని. ఇప్పుడు పిల్లలు కూడా నన్ను నేర్పించారు, దేవుని పులుపు చాలా గొప్పది, దేవుడన్నా గొప్పవాడు. ఇప్పుడు దేవునికి లోబడము అంటే అది మనం నేర్చుకోవాలి, మన పిల్లలు నేర్పించాలి. తప్పకుండా దేవుని అనుభవిస్తాను. కాబట్టి జీవదేవములు అధికంగా మన అందరూ ఆత్మ నుండి ప్రవహించినంత ఇక్కడ పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం. అనవసరమైన విషయాలు మన ప్రాణంలో పెట్టవద్దు. దాన్ని వాళ్ళ ఇచ్చిన కానీ రిమూవ్ చేయాలని, అడంగానే రిమూవ్ చేయాలి. కొన్నిసారి కోపం వస్తాయి, లెస్ట్ వస్తాయి, భయం వస్తాయి, అవిశ్వాసం వస్తాయి, టెన్షన్ వస్తాయి. ప్రార్థన ద్వారా, వాక్య గడపడం ద్వారా దాన్ని మన హృదయం నుండి ప్రాణం నుండి రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, జీవితం అన్నది దీనిలో పొంది ప్రవేశిస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలు కొత్త జన్మించిన మీలోనే ఉంది, క్రిస్తువులో ఉంది. అదే క్రిస్తువుని తండ్రి మనలో అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంది, నీలోనే ఉంది. తండ్రి నీలోనే పెట్టేసి, కాబట్టి అది నువ్వు నేను చూడాలి అనమాట. అది నువ్వు నిన్ను చూడాలి. ఆశీర్వాదం నీవు మాత్రం కాదు, మనం మాత్రం కాదు, అనేకలు దీవించాల్సిన ఆశీర్వాదం తండ్రి దేవుడు ఆ క్రిస్తువును మనలో నాటేస్తుంది. ఇది మనం చూడాలి. ఇది చూడి మనం అలర్ట్ అవ్వాలి అనమాట. ఇది మనం బయటగా తీసుకున్న అవ్వాలి. అది మన చేతిలో ఉంది. దేవుడు మనం కలిసి, పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిసి దాన్ని బయటకు తీసుకొని రావాలి. హోలీ స్పిరిట్ తప్పకుండా సాయం చేస్తాడు. మన ఫెయిత్ ఉండాలి విషయంలో. ఇప్పుడు ఆశీర్వాదం మనం అనుభవించాలండి. ఇది నీ చేతిలో ఉంది. కొత్త జన్మించిన నీ ఆత్మలో ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది, కానీ బయటకు తీసుకొని రావాలి. పౌలు పట్టుదల ప్రార్థన, ఎడతేయకుండా ప్రార్థన చేయమని నేర్పించాం. విసుకకుండా ప్రార్థన చేయమని నేర్పించాం. అని చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా పట్టుదల ప్రార్థన, ఆరాధన, సుధులు చేస్తున్న వారు, దాహం కలిగిన వారు ఇలా చేస్తారు. అలాంటి వారు అనేకులకు ఈ కాలంలో దీవెనగరంగా తప్పకుండా కుదరదు. ఇది కూడా మనం ఊర్చిన దానికంటే ఎక్కువ పోతుంది అనమాట. స్తోత్రం. కాబట్టి నేను నమ్మకంగా ప్రార్థన చేస్తాను, నమ్మకంగా ప్రభువుని ఆరాధిస్తున్నాను, నమ్మకంగా వాక్యం పూజిస్తాను. నువ్వు నైగులకు దేవునిగా తప్పకుండా దేవుని చిత్తం దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళదాం. దేవుడు గొప్ప అభిషేకంతో మనను నమ్మినాక మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, హోలీ స్పిరిట్ కిందస్లో తండ్రి, దాహం కలిగిన వారిని బట్టి వందనాలు తండ్రి, ఆశ కలిగిన వారిని బట్టి వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి, ఆత్మదాహం తెరిచే మా దేవుని ఆరాధన తండ్రి. తండ్రి ఊహ డబ్బాన కరబిని తండ్రి మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన వారిని బట్టి వందనాలు.
బలమైన అభిషేకంతో ఈ ఉదయకాలం కుమ్మరించింది. ప్రభా ప్రతిరోజు అభిషేకంలో మేమందరం ఎదిగిన ప్రభా దేవా దేశమవుతాం అభిషేకంలో దేవా మీ ప్రశంస, మీ శక్తి, మీ జ్ఞానములో దేవా మీ కృపలో అనుదినం ప్రతిరోజు ఇంద్రిస్తాయి. ఆ కృప తండ్రి దయచేయండి. ఓకే డబాన ఖరబిన స్వదొక్కడే ప్రతిరోజు జీవదినందరి కొత్త జన్మించిన అందరూ ఆత్మ నుండి అధికంగా ప్రవహించినట్టు ప్రభా ప్రభా సహాయం ప్రభా మీరు చూస్తున్న దేవుడు ప్రతి ఆడంగాలు తొలగించమండి. విశ్వాస అనుమానాలు తీసివేస్తాను. ప్రాణగాయాలు స్వస్థపరచబడిన ఒక నిరాశ డిప్రెషన్ ఏ శ్రమలో తొలగిపోయినదా తండ్రి మా హృదయాన్ని కడుగుతుంది. మీ రక్తం ద్వారా మా హృదయాన్ని మనం కడుగుతున్నా దేవా శుద్ధి పరిశుద్ధ వాక్యం ద్వారా కడిగిపోతుంది. జీవదినాలు అనధ్యను తండ్రి అధికంగా ప్రవేశింది. దేవా మీ శక్తి అధికంగా ప్రవేశించాను. ఓహో డబాన ఖరబిన స్వలో దానిలో మేమందరం అనధ్యను ఇంగిరిస్తాను. మీరు సహాయం చేస్తున్నట్టు ఉన్నారు. ఇంకా లోతైన అనుభవం అంటే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాను. దేవా మేమందరం బాగా ఫలిస్తున్నట్టు తండ్రి మీ నామం మహిమార్థంగా మేమందరం హృదయనాక తండ్రి మీ నామం మా బ్రతుకు ద్వారా మహిపరచబడినట్టు కృపతో దేవా మమ్మల్ని కుమ్మరించు. పొడిపించిన వారందరినీ దీవిస్తాను. దేవా మీరు ఆశ్రయిస్తున్న వారు ఎన్నడూ సుఖపడలేదు తండ్రి. ఓహే డాబాన ఖరబిన స్వదొక్కడే శిఖ ఆరాధన ఓహే డంబం అబ్రహాముని దీవించలేదు. ఇస్సాకు యాకోబుని దీవించిన మాధవ కూడిన ప్రతి ఒక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామాలు దీవిస్తుంది. మీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి నుండి ప్రవహించడం అనేకను దీవించే వారు మమ్మల్ని అభిషేకించి లేవనెత్తమని ప్రార్థన మా రాష్ట్ర దేశంలో ఉన్న ప్రజలు దేవా మీ ప్రేమించేత క్రీస్తు ద్వారా అందరూ దీవించబడినట్టు మా రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మలో సహాయం చేస్తున్నట్టు గొప్ప కార్యాలు చేస్తున్నట్టు అందరూ సుదీశాన్ని రక్తంగా అభిగిస్తుంది. మహిమా గణత నీకు అభిగిస్తాం. ఏ సుధామలు ప్రార్థన ఇస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.